ఎట్ ద సేమ్ టైం అధిగమించాలంటే రేవంత్ రెడ్డి గారు ఆర్థికంగా రాష్ట్రం వెనకబడింది, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. లేదంటే రేవంత్ రెడ్డి గారికి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కొన్ని అమూల్యమైన సలహాలు ఇవ్వాలి అని అనుకుంటే ఏం చేయొచ్చు? ఫస్ట్ ఏంటంటే ప్రతిభను గౌరవించాలన్నమ్మ. ఇప్పుడు కేసీఆర్ ఆయన ఉద్యమకారునిగా సక్సెస్ అయ్యిండు, ఆయన పరిపాలకునిగా కూడా సక్సెస్ అయ్యిండు. సరే కొన్ని లోపాలు ఉండొచ్చు, అహంకారం కావచ్చు, ఇంకోటి కావచ్చు. బట్ ఆయన చేసిన మంచి పనుల విషయంలో నెగిటివ్ చేసే విధంగా మాట్లాడొద్దు, ఎందుకంటే ప్రజలు ఆశ్రయించుకుంటారు. ఆయన 100 ఏళ్ళు వెనుకో తీసుకుపోయాడని చెప్పడం ఇట్లాంటివి తప్పది. గౌరవించడం నేర్చుకోవాలి. తనకంటే సీనియరు, తెలంగాణ ప్రజలు గౌరవించిన వ్యక్తి. విమర్శలు చేసేటప్పుడు ఆ వాస్తవం ఆధారంగా ఉండాలి అది. సెకండ్ ఏంటంటే ప్రతిపక్షాలు ఇచ్చే సూచనలను సలహాలను ఎద్దేవా చేయకూడదు. అది హరీష్ రావు ఇచ్చినా, కేటీఆర్ ఇచ్చినా, బీజేపీ ఒకడే ఎమ్మెల్యే ఉన్న రాజాసింగ్ ఇచ్చినా వాటిని పాజిటివ్గా తీసుకోవాలి. మేము ఇది చేస్తామని చెప్పాలి, చేయాలి కూడా. మూడవది వ్యక్తిగతంగా తన భాషను మార్చుకోవాలని ముందే చెప్పాను. ఇంకోటి ఏంటంటే కలెక్టివ్గా క్యాబినెట్ ముందు తీసుకుపోయే క్రమంలో అది బయటికి కూడా రిఫ్లెక్ట్ కావాలి, కనబడాలి. నిజంగానే ఆయన లోపల తీసుకుపోతున్నాడో లేదో మనకు తెలియదు. క్యాబినెట్ అన్నీ కూడా సీక్రెట్గా ఉంటాయి. నాలుగవది ఏంటంటే ఆర్థిక వనరులను పెంచుకోవాలమ్మా. ఇప్పుడు ఇదే చాలా పెద్ద పాయింట్. ఇందాక నేను చెప్పాను కొన్ని హామీలను ఉపసంహరించుకోవాలని చెప్పాను. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రజలు ఎంతసేపు ఏం చేస్తారంటే ఈయన ఏం డెవలప్ చేస్తానని చూడరు. మాకు నెలకు పెన్షన్ వచ్చిందా రాలేదా. సరే ఉద్యోగస్తులకు ఈయన పర్ఫెక్ట్గా ఇస్తున్నాడో అది అప్రిషియేట్ చేద్దాం. రిటైర్ అయిన వాళ్ళకు కూడా 5వ తారీఖు వరకు పెన్షన్ వస్తుంది, వాళ్ళ ఏరియాస్ వస్తున్నాయి. కానీ ఈ పెన్షన్స్ ఏవైతే ఆసరా పెన్షన్స్ 20-21 తారీఖు వరకు కూడా వస్తలేవమ్మా. ఇప్పుడు వాళ్ళకి ఏ సహాయం లేదు, నిస్సహాయులు కాబట్టే కదా ఆసరా పెన్షన్లు ఇచ్చేది. వాళ్ళ విషయంలో మాత్రం అన్యాయం జరుగుతూ ఉంది. వాళ్ళకు ఒంటరి స్త్రీలు కానీ వీళ్ళందరికీ 21st కాదు 1st తారీఖు పెన్షన్లు పడాలి. ఇట్లాంటివన్నీ చేయాలి. తర్వాత పెండింగ్లో ప్రాజెక్టులు ఉన్నాయి, వెంటనే రిజల్ట్ వచ్చే విధంగా. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం అంతా అదనంగా 1 ఎకరం కూడా సాగులోకి రాలే, ఎందుకంటే డబ్బు లేదు కాబట్టి పెట్టలేదు. నెక్స్ట్ ఇయర్ అన్నా ప్రయారిటైజ్ చేసి కొన్ని చిన్న అంటే ఇప్పుడు ఉదాహరణ కాళేశ్వరం నెట్వర్క్ ఉంది. కాళేశ్వరం విమర్శించడం మానేసి ఆ మేడిగడ్డను కంప్లీట్ చేసుకొని వాళ్ళే చేస్తాను, ఎలాంటి వాళ్ళే చేస్తామన్నది. నేను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎంబడిపడా చేయించి కేసీఆర్ చేసింది కాబట్టి నేను దాన్ని ముట్టను అనకుండా ఆ నీళ్ళని లిఫ్ట్ చేసుకొని, లేదా నువ్వు కట్టదలుచుకున్న తుమ్మిడాటినైనా కట్టి. ఈ తుమ్మిడాటి మీద ఇంతకాలం నుంచి మాట్లాడుతున్నాడు, రూపాయి ఇవ్వలేదు, సర్వే కూడా కాలేదు, వ్యాప్కోస్ వాళ్ళతోనో ఇంకోరితోనో ప్రపోజల్ కూడా ఇప్పటి వరకు ఏం చేయలేదు. అంటే మాటలు తగ్గేయాలి. విమర్శ ఉన్నది, మాటలేమో కోటలు దాటుతున్నాయి, చేతలేమో ముఖ్యమంత్రి చాంబర్ దాటట్లేదు అని, అది పోగొట్టుకోవాలి. తర్వాత ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు ఆర్థిక వనరులను ఎట్లా పెంచుకోవాలనుకున్నప్పుడు మాలాంటి వాళ్ళను అంటే తెలంగాణ పూర్తి అవగాహన ఉన్న వాళ్ళని, తెలంగాణలో ఉన్న ప్రాజెక్ట్స్ కానీ ప్రజల జీవన విధానం పట్ల కానీ రకరకాల అంశాలలో నా చక్రపాణి గారు ఉన్నారు, నేను అల్లం నారాయణ గారు ఉన్నారు. సరే మేమంతా టీఆర్ఎస్ గవర్నమెంట్లో బాధ్యతల్లో ఉన్నా కూడా మేము తెలంగాణ వాదులం. మేము ఒక పార్టీకి కొమ్ము కాసే వాళ్ళం కాదు, ఒక నాయకునికి ఊడిగం చేసే వాళ్ళం అసలే కాదు. ఎందుకు పిలుచుకోకూడదు? ఉస్మానియా ప్రొఫెసర్స్ ఉన్నారు, మేధావులు చాలామంది ఉన్నారు తెలంగాణలో. మేధావులకు ఏం కొరత లేదు, వాళ్ళంతా ఉద్యమాలలో పాల్గొన్న మేధావులు. హరగోపాల్ సార్ అన్నాడు, ఒక్క కోదండ రాముని పెట్టుకున్నాడు. మరి ఆయన సలహాలు ఎంతవరకు ఇస్తున్నాడో, ఈయన ఎంతవరకు పాటిస్తున్నాడో మనకైతే తెలియదు. ఆయన కొన్ని చేయలేకపోయాడు, కిరీటాలు ఆపలేకపోయాడు కోదండ రామ్ గారు. సరే ఏదన్నా కానివ్వండి, ఇప్పుడు 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. నువ్వు ఇస్తావని చెప్పి చాలామంది చూస్తున్నారు, కోదండ రామ్ గారికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్తారని. కోదండ రామ్ గారికి ఇచ్చినా ఇంకొకరికైనా 6 ఖాళీలు ఎందుకు పెట్టుకోవాలి? ఒక్క మినిస్టరే ఎందుకు ఇన్ని బాధ్యతలు తీసుకోవాలి? ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఆయన చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత తన ప్రవర్తనను కూడా తను డయాగ్నోస్ చేసుకోవాలి. నేను చేసేది ప్రజలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఆయనకు అస్సలే లేదు ఇప్పుడు. ఎందుకంటే లోకల్ బాడీ సెలక్షన్లు వస్తున్నాయి, అక్కడ నాయకుడిని చూసేస్తారు కానీ రేవంత్ రెడ్డిని చూసి, పార్టీని చూసి ఓట్లు వేయరు ఏ సర్పంచ్కి కూడా. కాబట్టి తన ప్రవర్తనలో మాత్రం 360 degrees మార్పు తీసుకొచ్చుకోవాలి. మంచి ముఖ్యమంత్రిగా ఎదగాలని కోరుకునేటువంటి నేను. ఓకే. అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ పైన మీ ఒక 2 అడ్వైజెస్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ చాలా ఉన్నాయమ్మా. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ బాగా పడిపోయింది అనే మాట ఎప్పుడు వినిపిస్తోంది సార్. అంటే మనకు ఎక్కువ ఆదాయం వచ్చేది సేల్ ట్యాక్స్ అమ్మా. సెకండ్ ఎక్కువ ఆదాయం మనకి ఎక్సైజ్ వస్తుంది. అది ఎక్సైజ్ వాంఛనీయం కాకపోయినా
రాను రాను ఏం చేయాలంటే మిగతా సెక్టర్స్లలో ఇన్కమ్ పెంచుకుంటూ ఎక్సైజ్ తగ్గియాలి. ఎందుకంటే ప్రజారోగ్యం మీద చాలా భారం పడుతుంది. ఇక్కడనేమో తాగడాన్ని ఎంకరేజ్ చేయడం, మళ్ళీ ఆరోగ్యశ్రీ పేరు మీద 1000 కోట్లు ఇవ్వడం అవసరమా? అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఈ తాగుడు బంద్ చేస్తే తగ్గిపోతుంది. కాబట్టి ఎక్సైజ్ ఒకటి, సేల్స్ ట్యాక్స్ ఒకటి, తర్వాత రియల్ ఎస్టేట్ ఒకటి, అంటే రిజిస్ట్రేషన్స్, ఇవన్నిటి ద్వారా ఆదాయం వస్తుంది. అంటే వీటి విషయంలో అగ్రికల్చర్ ఇట్లాంటి కొన్ని, అంటే జిఎస్టీ ఇట్లాంటివి పెరగడము, ప్రతి ప్రోడక్ట్ అమ్మినప్పుడు జిఎస్టీ వస్తుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే అనార్గనైజ్డ్ సెక్టర్ ఎక్కువ ఉందమ్మా ఇలా. అంటే ట్యాక్స్ కలెక్ట్ అయ్యే వాటికంటే ట్యాక్స్ కలెక్ట్ కాని సెక్టర్ చాలా పెద్దది. ఇప్పుడు ఉదాహరణకు స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు, ఎవరైనా ట్యాక్స్ కడతారు? మీరు కూరగాయలు కొంటున్నారు, ట్యాక్స్ కడుతున్నారా? తర్వాత ఇంటి అద్దెకి ఇస్తారు, అది కూడా సర్వీసే కదా. ఇప్పుడు ట్యాక్స్ పడాలి కదా అక్కడ జిఎస్టీ. ఓనర్కు మీరు 10,000 రెంట్ కట్టారు, ఓనర్ 18%, 16%, 12%, 6% అన్న కనీసం ట్యాక్స్ కట్టాలి కదా. కడుతున్నారా? అంటే ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం ఏదో ఈ మధ్య ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నది. తర్వాత ఇట్లా ఇప్పుడు ఉదాహరణకు డొమెస్టిక్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారమ్మా? లక్షల్లో ఉన్నారు. ప్రతి ఇంట్లో కొంచెం మంచిగా బతుకుతున్న వాళ్ళ ఇళ్ళల్లో గిన్నెలు కడడానికి, ఊడడానికి, వంట వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తున్నదా? స్లమ్లలో ఉన్న వాళ్ళంతా అదే పని చేస్తారు. వీళ్లకు సోషల్ సెక్యూరిటీ ఇచ్చి, హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చి, వాళ్ళ ఎంప్లాయర్ నుంచి కొంచెం వాడు ఇచ్చే 10,000 రూపాయలు ఇస్తాడు అనుకోండి, 10,000 రూపాయలలో ఒక 500 వాళ్ళ ఇన్సూరెన్స్ కోసం కట్టమని చెప్పొచ్చు కదా. 500 కాదు, 100 కట్టినా కూడా 1,200 అవుతుంది నెలకు, సంవత్సరానికి. ఇట్లా ఎంతమంది ఇంకోటి ఎన్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు సింగపూర్లో పని మనిషి కావాలంటే ముందు గవర్నమెంట్కి అప్లై చేయాలి, దానికి ఒక వింగ్ ఉంటుంది డిపార్ట్మెంట్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, పర్మిషన్ ఇస్తారు. వీళ్ళు పని మనిషిని మెయింటైన్ చేసే స్థితిలో ఉన్నారా, వీళ్ళకు సాలరీ వస్తుందా, చేయగలుగుతారా లేదా, అప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఇండియా నుంచో, తమిళనాడు, ఎక్కడి నుంచో పని మనిషిని తెప్పించుకుంటారు. తెప్పించుకున్నాక వాళ్ళు ఫస్ట్ వచ్చి జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మానేయాలనుకున్నా, లీవ్ పెట్టాలనుకున్నా డిపార్ట్మెంట్కి చెప్పాలి, మళ్ళీ ఇండియాకి రావాలి 4 రోజులు. తర్వాత ఆ మనిషికి ఏ అన్యాయం జరిగినా గవర్నమెంట్ రిస్క్లోకి వస్తుంది, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే సోషల్ సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇక్కడ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదు, ఇంకా సోషల్ సెక్యూరిటీ ఇవన్నిటికీ గవర్నమెంట్ పెట్టేది ఏం లేదమ్మా. ఇప్పుడు ఎంప్లాయర్ ఇస్తాడు. ఇప్పుడు ఎవరైతే పని మనిషిని పెట్టుకుంటుండో, నేను అదే అడుగుతున్నా, 100 రూపాయలు అయినా కడితే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది, దాని నుంచే సోషల్ సెక్యూరిటీ కూడా ఇవ్వచ్చు. అంటే ఇట్లా అడ్డం మీద లేబర్ ఉన్నారు, వేల మంది, లక్షల మంది. ఇవాళ 10-12 లక్షల మంది బయట నుంచి వచ్చి పనిచేస్తున్నారు. శ్రీకాకుళం, ఒరిస్సా కాకుండా 14-15 రాష్ట్రాల నుంచి, బీహార్ నుంచి, ఎక్కడి నుంచి వస్తున్నారు. వాళ్ళకి ఏం సెక్యూరిటీ ఇస్తున్నాను? వాళ్ళకి సాలరీ ఇచ్చేటప్పుడు, వాళ్ళకి కూలీ ఇచ్చేటప్పుడు ఎన్రోల్మెంట్ చేయించి వాళ్ళ దగ్గర ఎందుకు తీసుకోకూడదు? నువ్వు ఎంప్లాయర్ ఇవ్వలేడా? లక్షల కొద్ది స్క్వేర్ ఫీట్ కడుతున్న బిల్డింగ్స్లలో ఎంప్లాయర్ వాళ్ళ ప్రొటెక్షన్ కోసం గవర్నమెంట్కి, లేబర్ డిపార్ట్మెంట్కి వాళ్ళ ఇన్సూరెన్స్ కోసం డబ్బులు కట్టలేడా? అంటే ఇదంతా ఇన్కమే కదమ్మా. ఇప్పుడు నేను చెప్పేటి రేవంత్ రెడ్డి కూర్చోబెట్టుకోమనండి, మేమంతా ఒక 10-15 మంది తెలంగాణ ఇంటెలెక్చువల్స్ బ్రహ్మాండంగా చెప్పగలుగుతాం. అంటే ఇప్పుడున్న ఆదాయానికి ఇంకొక 50,000 కోట్లు ఎట్లా పెంచగలుగుతాం అనేది చెప్పగలుగుతాం మేము. తర్వాత రియల్ ఎస్టేట్ విషయం మీరు అన్నారు కదా, అంటే అవగాహన లేక ఆయన 2 మాటలు మాట్లాడాడు. ఒకటి ఖజానా ఖాళీ అన్నాడు. ఖజానా ఖాళీ అంటే పారిశ్రామికవేత్తలు రారు, ఎందుకంటే వీళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రేపు నీళ్ళు ఇస్తారో ఇయ్యరో, కరెంట్ ఇస్తారో ఇయ్యరో అనేది ఒక భయం వాళ్ళకు వచ్చేసింది. ఒకసారి కాదు 100 సార్లు చెప్పాడు ఈ సంవత్సరంలో, ఇప్పటికీ చెప్తానే ఉన్నాడు. అది మానాలే. మా సకల వనరులు ఉన్న రాష్ట్రము, మాది రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణను కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో 28-27వ స్థానం నుంచి చాలా రంగాలలో నంబర్ 1 స్థానానికి తెచ్చాడు, నంబర్ 2 స్థానానికి తెచ్చాడు, ఫస్ట్ 5 డిజిట్స్లోకి తెచ్చాడు. కాదని లేని సత్యం కదా ఇది. పార్లమెంట్ రికార్డ్స్ లో కూడా ఉంది, ఉన్న ఎకనామిక్ సర్వేలో కూడా హైదరాబాద్ కూడా స్వచ్ఛ ర్యాంకింగ్స్ లో కావచ్చు, చాలా అంశాల్లో ఉన్నాయి. గ్రామాలు కూడా కదా టాప్ 20 ర్యాంక్స్లలో 11-12 తెలంగాణకు వచ్చినాయి. అంటే గ్రామాలను కూడా పచ్చదనం, పల్లె ప్రకృతి వనాలు, పచ్చదనం, 285 కోట్ల మొక్కలు నాటడం, ఇవన్నీ టెంపరేచర్ 1 డిగ్రీ తగ్గడం, అంటే వీటిని కంటిన్యూ చేయాలి తను. అంటే ఈ విషయంలో ఏంటంటే విమర్శలు ఆపేసి వీటి మీద ఫోకస్ చేసి, ఈ రియల్ ఎస్టేట్ కూడా ఇంకొక తప్పేం చేశాడంటే,
అనాలోచితంగా హైడ్రాని తీసుకురావడం వల్ల సార్ నిజంగానే మెయిన్ ఎఫెక్ట్ హైడ్రా వల్లనే రియల్ ఎస్టేట్ పడిపోయిందా హైదరాబాద్ లో? చాలా అమ్మా రిటర్న్ కూడా తీసుకుంటాను. నేనే నాకు ఒక ఫ్లాట్ ఉండే నాకు, అది ఎక్కడనో గుట్ట మీద పైన ఉందమ్మా, అది చిత్రపూర్ కాలనీలో. అది నాకు అత్యంత అవసరం ఉండి అమ్మడానికి నేను ట్రై చేస్తే హైడ్రా అని అన్నారు. అంటే అక్కడ చెరువు లేదు, కుంట లేదు, ఈ చిత్రపూర్ కాలనీ గుట్ట మీద ఉంది. హైడ్రా దీనికి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అంటే, మొన్న అక్కడ హైడ్రా వల్ల కూల్చివేతలు అయినాయి. ఆ కూల్చివేతలు అయినాయి ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన స్థలం కాకుండా ఎక్స్ట్రా రూమ్లు వేస్తే కూల్చివేతలు అయినాయి. అది మేము కొంతమంది వాళ్ళేమో 30 లక్షలు తక్కువ అడిగారు. అంటే చాలా మందికి ఎఫెక్ట్ అవుతున్నది. ఇప్పుడు ట్రాన్సాక్షన్ చాలా తగ్గినాయమ్మా. ఏదో తను అబద్ధాల చెప్పే క్రమంలో ఇంకో అబద్ధం చెప్తున్నాడు. రియల్ ఎస్టేట్లో ఎక్కువ ఇన్కమ్ వస్తున్నది మాకు, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ ఎక్కువ వస్తుంది. ఇటువంటి నిజంగానే నిజాలైతే వైట్ పేపర్ రిలీజ్ చేయాలి, లేదా అఫీషియల్గా స్టాటిస్టిక్స్ రిలీజ్ చేయాలి. ఏది చేయకుండా ఊరికే ఒక మాట అంటే ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు మేమంటే అంటాం పొలిటీషియన్లో లేకపోతే అనలిస్టులం. మీరు ఎంతో మందిని ఇంటర్వ్యూ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళని, ఒక్కరన్నా రియల్ ఎస్టేట్ బాగుందని చెప్తున్నారా? కొంతమంది ఏమంటున్నారంటే గవర్నమెంట్ పాలసీల వల్ల తేడా రాదు కానీ పబ్లిక్ కన్జంప్షన్లో తేడా వస్తుంది. ఏది ఎట్లా ఉండనియండి, రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేది వాస్తవం, రిజిస్ట్రేషన్ రెవెన్యూ తగ్గింది అనేది వాస్తవం. పికప్ అవ్వడానికి ఇంకొక 2 సంవత్సరాలు పట్టవచ్చు. బట్ ఇదంతా కష్టకాలం ఆయనకి. 2 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఈ గవర్నమెంట్ టైం కూడా దగ్గర పడుతుంది సార్ నెక్స్ట్ ఎలక్షన్ కి మళ్ళీ. అవును, ఎందుకంటే జమిలీ ఎన్నికలు అయితే 3 ఏళ్ళకి ఎన్నికలు వస్తాయి, ఏదో విధంగా వస్తే 4 ఏళ్ళకి వస్తాయి. బట్ ఈ కష్టకాలమే రేవంత్ రెడ్డికి. కష్టకాలానికి తగ్గట్టుగా ఆయన రైజ్ కావాల్సిన అవసరం ఉంది. అది టీం వర్క్ చేయాలి, తర్వాత థింక్ ట్యాంక్ పెట్టుకోవాలి, ఇంటెలెక్చువల్స్ పెట్టుకోవాలి. ఆయన పెట్టుకున్న అడ్వైజర్లంతా పొలిటికల్లీ రీహాబిలిటేటెడ్. కేశవరావు గారు రిజైన్ చేశారు కాబట్టి ఆయనకు ఒక అడ్వైజర్ ఇచ్చాడు, వివేక్ ఒక ఇట్లా ఇంకెవరు మన కొంతమందికి వేఎం నరేందర్ రెడ్డి దగ్గర మిత్రుడు కాబట్టి ఆయనకు ఒక అడ్వైజర్ ఇచ్చాడు. అంటే పొలిటికల్ అడ్వైజర్స్గా వివిధ రంగాలకు సంబంధించిన నిష్ణాతులను పెట్టుకోవాలి. పోచారం శ్రీనివాసరెడ్డికి అగ్రికల్చర్ అడ్వైజర్ ఇచ్చాడు కానీ ఆయనతో ఏం తీసుకుంటున్నట్లేదు. అంటే అడ్వైజర్స్ అనే వాళ్ళు అలంకారం కోసం కాదు, అడ్వైజర్స్ అనే వాళ్ళు నిజంగా అడ్వైజ్ ఇచ్చినట్టు ఉండాలి. కాబట్టి అటువంటి వాళ్ళని పెట్టుకోవాలి. రైట్.